ఓం శాంతి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత జయంతి సందర్భంగా ఈరోజు 3వ ఎపిసోడ్ జ్ఞానయోగం గురించి చెప్పుకునే ఒక మహాభాగ్యం, మన అదృష్టం మనకుంది. ఎందుకంటే ఈ నెల పురుషోత్తమ మాసం అంటాం. పురుషోత్తమ మాసంలో ప్రతిరోజు భగవద్గీత గురించి విన్నా చదివినా కనీసం వాటిని చూసే భాగ్యం ఉన్న మనకు జన్మజన్మల భాగ్యం అని ఆ గీతాచార్యుడు తెలిపాడు. దీనికంటే ముందు భగవద్గీత యొక్క మహత్యాన్ని ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే గీత అనే నావ ప్రతి మానవుణ్ణి చైతన్య జ్ఞానామృతం ద్వారా మనిషిని అమృతతుల్యునిగా చేస్తుందట, స్వర్ణిమయుగంగా చేస్తుందట. అదే ప్రపంచం అనే నావలో మరి లౌకికమైన పంచ వికారాల మధ్య నలిగిన మానవుడు నరకతుల్యంగా వెళ్తున్నాడు. మరి భగవద్గీత అరచేతిలో స్వర్ణాన్ని చూపిస్తుందని మరి మన జాతి పిత అయిన మహాత్మా గాంధీ తన చేతిలో ఎప్పుడూ భగవద్గీత ఉంచుకునేవాడు. కానీ ఈనాడు భగవద్గీత అంటే తెలియని మన భారతదేశ యొక్క పౌరులు తమ పిల్లల చేతిలో భగవద్గీత బదులు సెల్ ఫోన్ వస్తున్నారు. సెల్ ఫోన్ అంటే ఫ్యాషన్ కాదు, అది ఒక స్లో పాయిజన్ అయిపోయింది, ఒక విషంలాగా అయిపోయింది. మరి సెల్ ఫోన్ హెల్ ఫోన్గా మారి ఈనాడు ప్రపంచంలో తన గుప్పెట్లో తను బంధించింది. మనం ప్రపంచాన్ని తెలుసుకోవడం కాదు, సెల్ ఫోన్కు బానిస ఈ ప్రపంచం మొత్తం గిలగిలగిల కొట్టుకుంటుంది. అందుకొరకే ఇప్పుడైనా ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్రవర్య నిబోధిత అని గీతాచార్యుడు తెలిపినట్లు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. నేను మీ కొరకు వచ్చేసాను. సృష్టి పరివర్తన వేళ మరి నన్ను ఒక్కసారి భగవద్గీత జ్ఞానం ద్వారా తెలుసుకొని కనీసం ఆచరించే ప్రయత్నం చేయండి. ప్రతి ఇంట్లో భగవద్గీత తప్పనిసరిగా పెంచుకోండి. భగవద్గీత ఉంచడమే కాదు, వాటిని చదివే ప్రయత్నం చేయండి. చదివే ప్రయత్నమే కాదు, కనీసం ఒక అధ్యాయం, ఒక శ్లోకంలోని ఒక్క భావం మనం అర్థం చేసుకున్నా మన భారత జాతిని, మన హిందూ జాతిని, మనం అంతకంటే ముందున్న దేవీ దేవత ధర్మాన్ని పునఃస్థాపన చేస్తాం. లేదంటే కలియుగ మాయ అయిన కలియుగాంతంలో ఉండే విషయ వికారాల మధ్య కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈరోజు ముఖ్యంగా జ్ఞానయోగాన్ని గురించి తెలుసుకోవాలి. మరి జ్ఞానయోగం అంటే ఏంటి? జ్ఞానము అజ్ఞానం అని మనకు తెలుసు, రెండు రకాలు. కానీ జ్ఞానం అంటేనే భగవంతుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఇది భౌతిక విజ్ఞానము కాదు. భౌతిక విజ్ఞానము శరీరం కొరకు, ఆధ్యాత్మిక విజ్ఞానం అన్నాడు భగవద్గీతలో. అంటే ఆచరణ పరంగా మనిషి తను శరీరంలో ఉండే చైతన్యమైన ఒక శక్తి, ఆ శక్తి గురించి తెలియజేసేది ఆధ్యాత్మిక విద్య. మరి ప్రపంచంలో ఇంత గొప్ప భగవద్గీత విశ్వానికి ఆదర్శమైంది. విశ్వగురువుగా కావడానికి కారణం కూడా భగవద్గీతనే. అటువంటి భగవద్గీతను భారతదేశ వాసులైన మనకు గీత మాత అవుతుంది. మరొక విషయం, గీత సర్వశాస్త్ర శిరోమణి. అంటే ఏ గ్రంథాలకు ప్రపంచంలో జయంతి లేదు, కానీ భగవద్గీతకే ఎందుకుంది అంటే గీత కేవలం ఈరోజు ఒక మత గ్రంథంగా భావించడం చాలా తప్పు. అందులో కేవలం హిందువులకే అన్నారు, చాలా చాలా తప్పు. విశ్వంలోని సమస్త ధర్మాలకు, సమస్త మతాలకు, సమస్త ధర్మపితలకు కూడా ఆదర్శమైంది. కాబట్టి క్రీస్తు పూర్వము 5000 సంవత్సరాల క్రితం చెప్పబడ్డ భగవద్గీత మరి మిగతా ధర్మాలు క్రీస్తు పూర్వము 250-500 సంవత్సరం నుంచే వచ్చాయి. కాబట్టి వాటన్నిటికీ ఆధారం మరి భగవద్గీత. ఎవరైనా గీతాచార్యుడు మొట్టమొదట తను తెలియజేసిన మహాసత్యం ఏంటంటే నన్ను యథార్థంగా తెలుసుకోండి. జ్ఞానం అంటే స్వయాన్ని పరిశీలన చేసుకోవడం, నేను ఎవరు అనే యొక్క ప్రశ్నకు సమాధానం తీసుకోవడం, మరి తర్వాత మీ ఆత్మిక లక్ష్యాన్ని తెలుసుకోవడం. శ్రేయాన్ స్వధర్మో విగుణ, నీ యొక్క ధర్మాన్ని నువ్వు తెలుసుకోవాలి.
భగవద్గీత యూనివర్సల్ నాలెడ్జ్, విశ్వగీత, ఇది ప్రపంచ గీత. కాబట్టి పరమాత్ముడు, నా ప్రియమైన ఆత్మలారా, మీరు నా యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకోండి అని చెప్తూ గీత మరి జ్ఞానయోగంలో ఒక ముఖ్యమైన శ్లోకాలను తెలుసుకుందాం. ఇదం వివస్వతే యోగం ప్రోక్తాన అవ్యయం వివస్వాన్ మనమే ప్రాహు మను రిక్ష్వాకవే బ్రవి. అంటే ఈ భగవద్గీత జ్ఞానం మొట్టమొదట ఇవం వివస్వతే యోగం, నేను మొట్టమొదట మొట్టమొదట సూర్యునికి చెప్పడం జరిగింది. సూర్యుడు మన్వంతరానికి, తర్వాత క్రమక్రమంగా మరి ఈ విధంగా వేదవ్యాసుని ద్వారా మనకు విరచితమైన భగవద్గీత రావడం జరిగింది. మరి ఇక్కడ అర్థమైందంటే భగవంతుడు చెప్పిన జ్ఞానం కలియుగ అంతిమ సమయంలో పూర్తిగా సంపూర్ణంగా తెలియలేక మనము అజ్ఞాన వశంలో దేహభ్రాంతిలో పడి భగవంతుని యథార్థ స్వరూపాన్ని కొద్దిగా మరుగుపరచబడ్డది అక్కడ. అందుకొరకే మనం భగవంతుని గురించి యథార్థంగా తెలియాలంటే ఒక కథను చెప్పుకోవాలి. అదేం కథ? నలుగురు గుడ్డి వాళ్ళు ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగు ఎలా ఉంది వర్ణించారట. ఒకరు ఏనుగు తోకను చూసి పొడవుగా ఉందని, ఏనుగు యొక్క వీపును చూసి గోడలా ఉందని, ఏనుగు మరి కాళ్ళను చూసి మరి లావుగా ఉన్నాయని, మరి ఏనుగు కూరలను చూసి కొడసగా ఉన్నాయని, ఈ విధంగా వాళ్ళు స్పర్శ ద్వారా గమనించిందే చెప్పారు. కానీ నలుగురు గుడ్డి వాళ్ళకు అతీతమైన కళ్ళున్నవాడు మాత్రం ఏనుగు స్వరూపాన్ని యథార్థంగా చెప్పినట్లే ఇక్కడ కూడా కలియుగ అంతిమ సమయంలో మానవుడు దేహభ్రాంతికి లోనై నేను దేహము అహం బ్రహ్మస్మి అనే స్థితిని తప్పుగా అర్థం చేసుకొని నేను బ్రహ్మవు కావు, నువ్వు దేహాన్ని అనుకున్నాడు. నీవు సాక్షాత్తు పరమాత్ముని సంతానం అని సాక్షాత్తు భగవంతుడు తెలియజేస్తే మానవుడు కలియుగ మాయకులోనై నేను దేహాన్ని అనుకొని భగవంతుని కూడా దేహదారిగా మరి దశావతారాలను అనేక మరి జంతువులతో కూల్చిన అవతారాలను మనిషి క్రమక్రమంగా మరి భగవంతుని కూడా ఇంకా పతనమైన దశలో చూపించే ఒక దుర్భాగ్యం రావడం కూడా మనకు దురదృష్టకరం. కానీ పరమాత్మ మరి గీతలో కూడా అహం ఊర్ధ్వలోక మదస్య అంటే నేను శ్రేష్టాది శ్రేష్టమైన ఉన్నతుణ్ణి, మరి నేను తత్ ధామ పరమం మమ, ప్రపంచంలోకెల్లా ఉన్నతమైంది పరంధాం, ఎత్తైన స్థానం. అందుకొరకు ఏ దేవాలయాలన్నీ మనము ఉన్నతమైన ఆ పర్వత స్థానాల మధ్య చూస్తాం. అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, చతుర్ధామాలను ఎక్కడ చూస్తాం? ఉన్నతమైన హిమాలయ శిఖరంలోని మరి కైలాసగిరిలో మానసరోవరం అని చెప్తాం. అదే జ్ఞాన మానసరోవరం. భగవంతుని యొక్క మనస్సులో ఎవరైతే తపిస్తారో వాళ్ళ నిదర్శనమే అది మానస సరోవరం. అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నతమైన వాడని చెప్పుకోవడానికే ఉన్నత శిఖరంగా మరి భగవంతుని పరంధామని గుర్తు మనం ఆ విధంగా చెప్పుకుంటాం. కానీ కలియుగంలో మరి మానవుడు మమ్మ మాయా వినశ్యంతి, మరి మాయలో పడి భగవంతుని మర్చిపోవడం. రెండో శ్లోకం చెప్పుకుందాం. అదేంటంటే జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప. మరి దృష్టి మూడు రకాలుగా మారినాయంట. ఒకటి దేహ దృష్టి, రెండు ఆత్మిక దృష్టి. మరి ప్రపంచంలో దేహ దృష్టి కల మానవుడు కలియుగ పంచవికారాలైన కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం ఈ మాదిరిగా మరి కామక్రోధ రహిత స్థితి బదులు వశమైన స్థితిలో వచ్చే దృష్టి దేహ దృష్టి. మరి అటువంటి దృష్టి వల్ల మానవుడు సంకుచితమై తన ఉన్నత ఆశయాన్ని మర్చిపోయి పరమాత్మ చెప్పినట్లుగా ఆత్మిక దృష్టిని దూరం చేసుకున్నాడు. కాబట్టి